Hey guys, welcome back to the channel once again. It's Saturday and the time is around 4 in the evening. కెమెరా ముందుకు వచ్చారనుకుంటున్నారు కదా, ఎస్ వీఆర్ హెడింగ్ ఫర్ అనదర్ ట్రిప్. ఫ్రేమ్లో ఉన్నది బంగార్ అని మన వేణు వాళ్ళ తమ్ముడు అనమాట. ఈజ్ ఆల్సో ఫ్రమ్ బోడుపల్ అగైన్. యా, సడన్ సర్ప్రైజ్ అనమాట. వీళ్ళందరికీ నేను రాత్రే చెప్పిన అనమాట. సడన్గా అంటే సడన్గా ఇచ్చేసే సర్ప్రైజ్. దే పీపుల్ ఆర్ ఆల్సో ఎగ్జైటెడ్ ఫర్ తిరుమల. క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందంట తిరుమలలో. ఐ హ్యావ్ ఎ రేర్ దర్శన్ అండ్ దీస్ పీపుల్ డజంట్ హ్యావ్. Maybe these people will try for Sarva Darshanam and Darshanam will be done. Plan is now we start from here to JBS or MGBS, then we board a bus to Tirumala, then have darshan, then come back on Monday 3:30 కి అయితే ఈ మండే రోజు ఆఫ్టర్నూన్ 3:30కి అయితే వందే భారత్ అవుతుంది అనమాట. వందే భారత్ ఎక్కి హైదరాబాద్ రావాలి. దట్స్ ద ప్లాన్. ఎగ్జైటెడ్ ఫర్ ద ట్రిప్. మార్నింగ్ ఫ్రమ్ తిరుమల. వీఆర్ హియర్ అట్ తిరుమల బస్ స్టాప్. నైట్ అయితే ఏం వ్లాగ్ చేయలేదు. బస్ ఎక్కేసి అయితే డైరెక్ట్ పడుకున్నాము. ఫుల్లీ టైర్డ్ నిన్న డే మొత్తం ప్రిపరేషన్స్ అండ్ ఆఫీసర్స్ వల్ల ఫుల్ అంటే ఫుల్ బిజీ అనమాట. సో ఏం వ్లాగ్ చేయలేదు. అండ్ వీఆర్ హియర్ అట్ తిరుపతి బస్ స్టేషన్ నౌ. వీఆర్ ప్లానింగ్ ఫర్ అండ్ ఎలక్ట్రిక్ బస్ అయితే ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ ఛార్జింగ్ అవుతుంది చూడండి. ఛార్జింగ్ అవగానే బస్ ఎక్కైతే వెళ్ళిపోవాలి. ప్రతిసారి మేము నార్మల్ బస్సులో ఎక్కేవాళ్ళము, బట్ ఈసారి ఎలక్ట్రిక్ బస్ అయితే కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాము. ఫ్రేమ్లో ఉన్నింది నా ఫ్రెండ్ ఈశ్వర్ అనమాట. ఈశ్వర్ నేను బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. నిన్న మీరు ఫ్రెండ్లో చూస్తే బంగారు, ఇది ఈశ్వర్ అనమాట. అది స్టోరీ. అండ్ బంగారు ఇంకా అజయ్ వచ్చేసి సర్వదర్శనంకి వెళ్ళిపోయారు. వితౌట్ దర్శన్ టోకెన్ దర్శన్కి వెళ్ళిపోయారు. సో వీ బోత్ హ్యావ్ 300 రూపీస్ దర్శన్ టికెట్స్ కాబట్టి సో వీఆర్ గోయింగ్ లిటిల్ లేట్. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఏం చేసామంటే బస్ దిగేసి డైరెక్ట్గా కిందే రూమ్ తీసుకున్నాము. కిందే రూమ్ తీసుకొని కొండపైన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రూమ్స్ దొరకవని మాకైతే అర్థమైపోయింది. సో ఇక్కడే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇక్కడే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. తిరుపతి అక్కడ రూమ్ తీసుకొని బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది అండ్ న్యూస్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సర్వదర్శనంకి మోర్ దెన్ 24 hours అయితే పడుతుందంట. స్లాటెడ్ దర్శన్కి కూడా ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours పడుతుందని విన్నాము. సో మా దర్శనం స్లాట్ 5 అయితే మేము ఇప్పుడు 9:30, 10 అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 11 కల్లా వెళ్ళిపోతాం లోపలికి. సో దట్ మేము ఈవినింగ్ 7 వరకు వచ్చేస్తాము. అదనమాట ప్లాన్. Just done with the security check here at Alipiri steps. First అయితే ఇనిషియల్గా మైక్స్ అయితే అలౌ చేయలేదు. దెన్ ఐ ఆర్గ్యూడ్ విత్ దెమ్. ఇది డ్రోన్ అయితే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ బట్ మైక్స్ ఆర్ అలౌడ్ అని నేను ఆర్గ్యూ చేశాను. దే ఆస్క్డ్ మీ టు డిపాజిట్ మై మైక్ బట్ ఐ సెడ్ నో. దెన్ దే ఆస్క్డ్ us to keep it inside. దెన్ ఐ సెడ్ ఓకే అనమాట. సో అక్కడ పాయింట్ సెక్యూరిటీ పాయింట్లో అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే అయింది నాకు సెక్యూరిటీ వాళ్ళకి. బట్ ఐ రెస్పెక్ట్ దేర్ ట్రెడిషన్స్ అండ్ సాంప్రదాయాస్, అది మాత్రం చెప్తాను. అండ్ ఇంకొకటి వీఆర్ ఇంటూ అండ్ ఎలక్ట్రిక్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్. ఘాట్ రోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వర్షం మాత్రం భలే పడుతుంది. జస్ట్ ఎంజాయ్ ద ఘాట్ రోడ్ వ్యూ అండ్ ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్ వన్స్ ఐ రీచ్ తిరుమల. వీఆర్ బ్యాక్ హియర్ ఎట్ తిరుమల టెంపుల్ అనమాట. చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ తిరుమల టెంపుల్ అయితే. దర్శనం అంటే చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 10-15 కల్లా మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ వీ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ 3:10 కల్లా వచ్చేసాము.
3.5 hours of darshanam time, and we went for 300 rupees darshanam, as I said you before. చాలా అంటే చాలా పీస్ఫుల్ దర్శనం జరిగింది. కానీ అందరు చాలా మంది ఏమన్నారంటే చాలా క్రౌడ్ ఉంది, ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ ఎనఫ్ టైమ్ అని అన్నారు. కానీ 24 hours అది అన్నారు. కానీ బట్ ఇట్ హ్యాస్ టేక్ వెరీ లెస్ టైమ్. సర్వదర్శనం అజయ్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అండ్ లడ్డూస్ అయితే కొనాలి, అందుకోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దర్శనం, హ్యాడ్ స్టమక్ ఫుల్ ఆఫ్ లంచ్ దేర్ ఎట్ తరిగొండ వెంగమ్మ అన్నదాన సత్రం. దెన్ we collected our phones, then came back here to vlog. That's it guys. The plan is to go and buy laddus at laddu counter. ఎన్ని కావాలి? 5 లడ్డూస్ అంట ఈశ్వర్కి. అయితే స్టోరీ ఏంటంటే ఆడ ఆధార్ కార్డు పైన 2 లడ్డూలు వేస్తారంట, కానీ మా వాడు మాత్రం 5 లడ్డూస్ కావాలంటాడు. నేను కూడా 5 కాదులే కానీ ఒక 6-7 కావాలి అని అనుకున్నా. ఫోన్పేలో ఉన్న డబ్బులన్నీ, లిక్విడ్ క్యాష్ అయితే బాగుంటాయి, ఫాస్ట్ వస్తాయి అనుకున్నాం. ఫోన్పే అయితే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అని అంత కొత్త రూల్స్ పెట్టారు. కొత్త సిస్టమ్ ఏదో ఏఐ తోటి ఇంటర్నెట్ తోటి ఏదో కొత్త ట్రై చేస్తున్నారు. టీటీడీ ఇంప్రూవ్ చేద్దామని చూద్దాం, హౌస్ అవుతుందో సిస్టమ్ చూడాలి. ఎందుకంటే క్రౌడ్ ఒకేసారి 3 days హాలిడేస్ వచ్చేసరికి జనాలు ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ వచ్చేసారు. సర్వదర్శనం ఒక్కొక్కరికి 24-28 hours పడుతుందంట. అది స్టోరీ. That's it guys, we'll catch you guys there at laddu counter directly.